మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎంపీ అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 1,70,00,000 నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. బ్రిడ్జి వల్ల 10,000 మందికి లబ్ధి చేకూరుతుందని ఎంపీ తెలిపారు. ఈ రోజు రోడ్ల విషయంలో ఎంజీఎస్వై కావచ్చు, అదే విధంగా ఎన్ఆర్ఐటీ కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఒక్కొక్క పథకం కింద వచ్చినటువంటి రోడ్ల గ్రాంట్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పోర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ కేంద్రం నుంచి 60% శాంక్షన్ అయినటువంటి రోడ్లకు 40% ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉందో అటువంటి రోడ్లకు కూడా ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను కనుక కేటాయిస్తే ఈరోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా రోడ్ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ టెండర్ వేయడానికి ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి రోడ్ల బిల్లులే ఇప్పటిదాకా మాకు రాలేదు, ఆ బిల్లులే ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి మేము ఎక్కడ చేయగలుగుతాము, రోడ్లు చేయలేమనేటటువంటి పరిస్థితి ఈరోజు కాంట్రాక్టర్లు వాళ్ళ టెండర్ వేయడానికి కూడా ముందు రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ యొక్క రోడ్ల విషయంలో పనులు చేపట్టినటువంటి వాళ్ళకి కానీ చేసినటువంటి బిల్లులు చెల్లింపులు చేసి ఏవైతే మీరు శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో సెంటర్ అండ్ స్టేట్ కంపోజిషన్ తో 60-40 రోడ్లు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అటువంటి వాటికి అంతా కూడా వెంబడే నిధులు చెల్లిస్తామనేటటువంటి భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప ఈ రోడ్లకు టెండర్లు వేసినటువంటి పరిస్థితి కనపడతలేదు.